బుట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట పిందె పెదవేమో పూత రేకుల తట్ట అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కలజోడు కలరు ఫుల్ ఉందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లె పూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో Welcome to KLM Fashion Mall Pandaga Chesko powered by Continental Extra Coffee. Hi. ఎలా ఉన్నారు? మనం ఈ రోజు పండగ చేసుకో ఆడడానికి ఎక్కడికి వచ్చామో మాటల్లో చెప్పకుండా ఒక అద్భుతమైన కవిత ద్వారా చెప్తా. ఓకే? నల్గొండ మా ఆడాళ్ళందరూ సల్లగుండ. నల్గొండ మా ఆడాళ్ళ మనసులు మల్లెపూల దండ. నల్గొండ మా ఆడాళ్ళ కొంగులన్నీ డబ్బులతో నిండా. అందుకే పండగ చేసుకో ఉంటుంది మీ అందరి గుండెల నిండా. గేమ్ ఆడడానికి మీరు రెడీయా? మరి ఇంకెందుకు ఆలస్యం? KLM ఫ్యాషన్ మాల్ పండగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్. చెప్పండమ్మా మీ పేరు? సుమతి. సుమతి ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. సుమతి గారు మీరు చాలా అందంగా తయారై వచ్చారు. థాంక్యూ హరితేజ. చెప్పండి మీ పేరు? ఐమ్ లావణ్య. లవ్. చెప్పండి ఏం చేస్తూ ఉంటారు? డ్రెస్ చాలా బాగుంది. డ్రెస్సేనా? నేను బాలేనా? నువ్వు మారిపోయావు. బ్రేకప్. మీ డ్రెస్ కంటే నా సారీ ఇంకా బాగుంది. పక్కోడిని పొగిడితే అందంగా ఉంటుంది, మనల్ని మనం పొగుడుకుంటే సెల్ఫ్ డప్పా వేసుకున్నట్టు ఉంటుంది. బట్ స్టిల్ మీరు బాగున్నారు. నేను చెప్తాను. థాంక్యూ. ఏం చేస్తూ ఉంటారు? నేను డాన్సర్. మ్యారేజ్ అయిపోయింది, చిన్న పాప. అవునా? డాన్సర్ మీరు? పాపతో రోజు డాన్సింగ్. పాపకి అన్షికి హాయ్ చెప్పారు. అన్షి హాయ్. అన్షి త్వరగా పెద్దగా అయిపోయి పండుగ చేసుకొచ్చే. హలో. హలో హరితేజ. హాయ్ అమ్మ. చెప్పమ్మా నీ పేరు? నా పేరు సాయి వెన్నెల. నేను బీటెక్ ఫైనల్ ఇయర్ అవుతుంది. వెన్నెల ఏం చేస్తూ ఉంటావు? అదర్ దాన్ బీటెక్ నేను డాన్స్ చేస్తాను. డాన్స్ చేస్తుంటా? వై యు లవ్ డాన్స్? ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ డాన్స్ యాక్చువల్లీ. మరి ఎందుకు నేర్చుకోలేదు? నేను నేర్చుకున్నా చిన్నప్పటి నుంచి. నేర్చుకున్నావు కూడా? చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా? చిన్నప్పటి నుంచి. వెరీ నైస్ అమ్మ. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు ఈరోజు. స్టార్టింగ్ లోనే ఇలాంటి ఒక 4 వేసేస్తే ఎపిసోడ్ అంతా ఎనర్జెటిక్ గా ఉంటానని కదా. హాయ్. హాయ్. మీ పేరు? నా పేరు రాణి. రాణి గారు ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ చేస్తాను. రాణి గారు నాకు ఒక అనుమానం. ఒకసారి మీ జడ ముందుకేయండి. ఇది ఒరిజినలేనా? ఇది ఒక రోజు హరితేజ వస్తుంది అంటే ఒక రోజులో పెరిగిపోయాదండి. నా కోసం జడలు కూడా పెరిగిపోతున్నాయా? ఓకే, మరి నలుగురితో మనం చక్కగా కబుర్లు చెప్పేసుకున్నాం. ఇప్పుడు గేమ్ ఆడేద్దాం. గేమ్ ఏంటంటే హెడ్ ఫోన్స్ రౌండ్. ఓకే, ఆ గేమ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. సో మీ రౌండ్ ఏంటంటే మీకు నేను పదాలు చెప్తాను, వాటిని మీరు గట్టి గట్టిగా అరిచి ఈవిడికి చెప్పాలి. మీకు కాసేపట్లో మ్యూజిక్ ప్లే చేస్తారు. ఆవిడ ఏం చెప్పినా మీకు వినపడదు. వినబడకపోయినా కూడా మీరు గెస్ట్ చేయాలి. అదే గేమ్. ఇక్కడ మ్యూజిక్ ప్లే చేయండి. ఫోన్ చేశారా? వస్తాను. మీ మొదటి పదం. కొత్త కంచం కోడి కూర. కొత్త కంచం కోడి కూర. కొత్త కంచం కోడి కూర. కొత్త కంచంలో తింటున్నా. కోడి కూర. కోడి రోటీ తింటూ. కోడి తింటున్నా. కోడి. టైమ్ అప్. మీరు అసలు ఆవిడ చెప్పింది వినకుండా మీరు చెప్పిందే చెప్తూ ఉంటే హౌ? మీ నెక్స్ట్ పదం. అష్టదిక్పాలకులు. అత్త. అష్టదిక్పాలకులు. అత్త. అక్క. అచ్చ.
చెప్తా వినండి. అష్ట అత్త. ఇది మా వల్ల కాని పని సార్. కాని. మీ మూడవ పదం. కాకి పిల్ల కోతికి ముద్దు. కాకి పిల్ల కోతికి ముద్దు. కాకి పిల్ల కోతికి ముద్దు. కోతికి ముద్దు. ఈ కాకి కోతి ఎక్కడున్నాయో గాని పుణ్యం చేసుకున్నాయి. ఈ నెక్స్ట్ పదం. కపిల్ కప్పు చెప్పు చెప్పు. కపిల్ కపిల్ కప్పు కప్పు కారం పొడి. కపిల్ కప్పు కారం పొడి. కారం పొడి. పప్పు పప్పు. మొత్తం చెప్పండి ఒకసారి. కపిల్ కప్పు కారం పొడి పప్పు. కారం పొడి పప్పు. మీతో ఈ గేమ్ ఆడించడం పెద్ద తప్పు. ఓవరాల్ గా మిమ్మల్ని అడిగిన పదాల్లో మీరు కరెక్ట్ గా చెప్పిన ఆన్సర్స్ 2. రాణి గారు రెడీ? రెడీ. వెన్నెల గారు రెడీ? రెడీ. మ్యూజిక్ ప్లే చేయండి. మీరు కనీసం 3 కరెక్ట్ గా గెస్ చేయకపోతే గెలవలేరు. ఏంటి ఏంటి? మీ మొదటి పదం. ఔరంగజేబులో ఔషధం. ఔషధం. ఔరంగజేబుల్లో. ఆవు నెయ్యి. ఔరంగ ఔరంగా జేబులో. ఔరంగజేబులో ఔషధం డబ్బా. కప్ప డబ్బా. తప్ప. డబ్బా. నీ కప్పగోల తగలరా. ఔరంగజేబులో ఔషధం డబ్బా. డబ్బా. డబ్బా 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 డబ్బా. ఔరంగజేబులో ఔషధం డబ్బా. నెక్స్ట్ పదం. యుధిష్ఠరుడు. నువ్వు యుధిష్ఠరుడు. చింతపండు. యుధిష్ఠరుడు. 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 యుధీశ్వరుడు. యుధిష్ఠరుడు. అదే గాని యుధీశ్వరుడు. మునీశ్వరుడు. యుధీషన్. సరే ఓకే. టైం యుధీశ్వరుడు. అప్ టైం అప్ టైం అప్. నెక్స్ట్ పదం. చిట్ట చివర చినిగిన చొక్క. సీతాకోక చిలుక. చిట్ట చివర చినిగిన చొక్క. సీతాకోక. చిట్ట చివర చినిగిన చొక్క. చిట్ట చివర చింతకింజ తొక్క. చొక్క. 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 ఏం చొక్క? టైం అప్. నెక్స్ట్ పదం. నల్లగొండ. నల్లగొండ సెంటర్ లో. నల్లగొండలో. నల్లగొండ సెంటర్ లో. నల్లగొండ సెంటర్ లో. గోల్కొండ. గోల్కొండ. మీరు దేవతక్క. మీకు చెప్పిన పదమే మీరు కరెక్ట్ గా చెప్పరేంటి? నేనేం చెప్పాను? నల్గొండ సెంటర్ లో గోల్కొండ రాజులు అన్న. ఇప్పుడు రాజులు ఎత్తేసింది. నల్లగొండ సెంటర్ లో. నల్లగొండ సెంటర్ లో. గోల్కొండ. గోల్కొండ. రాజులు. 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 ఈ విధంగా టీమ్ ఏ అండ్ టీమ్ బి మునుపెన్నడు ఎరగని విధంగా కనివిని ఎరగని విధంగా గేమ్ నాడి ముగించి మొత్తానికి టై అయ్యారమ్మా. సో మీ ఇద్దరు 2 టీమ్స్ టై అయ్యారు కాబట్టి 2 టీమ్స్ ని తీసుకెళ్లిపోతున్నాను లక్కీ జోన్ లోకి. కంగ్రాచులేషన్. ముందుగా మీరేం చేయాలంటే 1 2 3 అనగానే చేయి లోపలికి పెట్టి బాగా తిప్పి తిప్పి మీ గుప్పెట్లో ఎంత పడితే అంత డబ్బుని పట్టుకుని 5 4 3 2 1 అనగానే బయటికి తీయాలి. మీ టీంలో నుండి ఎవరు తీస్తారో ఎంత డబ్బు వస్తుందో అంత లెక్క పెట్టి మీ ఇద్దరికి ఇచ్చేస్తాను. సేమ్ మీకు కూడా. ఎవరు తీస్తారు మీ టీంలో? మీరు రండి మేడం. బాగా ఎక్కువ డబ్బులు తీయండి. బికాస్ మీరు తీసిన దాంట్లోనే ఆవిడ కూడా షేర్. 3 2 1 గో. 5 4 3 2 తీయాలి 1. మీరు అలా దాచండి. వీళ్ళతో కూడా తీసేసి ఇద్దరిది ఒకటేసారి లెక్క పెడదాం. మీ ఇద్దరు ఎవరు తీస్తారు? మీరే తీయాలి. రండి. 3 2 1 గో. 5 4 3 2 1. ఓకే, ముందుగా టీమ్ ఏ ఎంత డబ్బు తీశారో లెక్క పెడదాం.
టీమ్ ఏ మీరు గెలుచుకున్న అమౌంట్ లక్కీ జోన్ లో 2200 రూపాయలు. మీరు గెలుచుకున్నారు టీమ్ బి లక్కీ జోన్ లో 2800 రూపాయలు. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీలో ఇప్పుడు వాడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో నాకు 5 మంది కావాలి. ఆ 5 మంది సెలెక్ట్ అవ్వాలంటే తంతులు తెగేలాగా వీణలు వాయించాలి. ఓకే, ఎవరైతే బాగా వీణ వాయిస్తారో వాళ్ళల్లో నుంచి 5 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా. రెడీ, మ్యూజిక్. చెప్పండి అమ్మా, మీ పేరు? ఎన్ రాజేశ్వరి. రాజేశ్వరి, ఏం చేస్తూ ఉంటారు? 1 month అయింది మ్యారేజ్, రీసెంట్. సిగ్గులు వలకబోస్తున్నారు, అందుకే. ఏం చేస్తుంటారు మీ వారు? ల్యాబ్ టెక్నీషియన్. ఆహా, వెరీ నైస్. మిమ్మల్ని రాజీ అంటారా? చెప్పండి. అలానే పిలుస్తారు. అలానే పిలుస్తారా? 1 month కదా, అలాగే ఉంటుంది. ఇవ్వండి. హాయ్ హరితేజ. హాయ్, నా పేరు వాణి. ఆహా, నేను హౌస్ వైఫ్. ఆహా, ఎలాగో టాపిక్ వచ్చింది కదా, మీకెన్నేళ్ళైంది పెళ్ళై? 10 years. 10 years. మిమ్మల్ని ఎలా పిలుస్తారు? వాణి అని పిలుస్తారు. అంతే అంతే. 10 అయింది కదా మరి. అది. హాయ్. హలో. చెప్పు నాన్న, ఏం చేస్తుంటావు? 9th class. నీ పేరు? సిరివెన్నెల. సిరివెన్నెల. అబ్బా, చాలా బాగుంది పేరు. థ్యాంక్ యూ. చెప్పమ్మా, ఏంటి నీ ఫ్యూచర్ ప్లాన్స్? టు బికమ్ డాక్టర్. టు బికమ్ డాక్టర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. అటు. హాయ్ హరితేజ. హాయ్, మీ పేరు? నాగలక్ష్మి. నాగలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? డొమెస్టిక్ ఇంజనీర్. ఆహా, అంటే హౌస్ వైఫ్. అబ్బో, ఏమంటారు దాన్ని? హౌస్ వైఫ్ అయిపోయింది, హోమ్ మేకర్ అయిపోయింది, గృహిణి అయిపోయింది, ఇప్పుడు డొమెస్టిక్ ఇంజనీర్. మీకు ఎన్నేళ్ళైంది పెళ్ళై? 18 years. 18 years. మిమ్మల్ని ఏమని పిలుస్తారు మీ వారు? బుజ్జి. హలో. హాయ్, నమస్కారం పెద్దమ్మ గారు. నమస్కారం. మీ పేరేంది? ఉషారాణి. ఉషారాణి, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. మీరు చెప్పండి, ఎన్నేళ్ళైంది పెళ్ళై? 35 years. మిమ్మల్ని ఏమని పిలుస్తారు మీ వారు? ఉషా. ఉషా అని పిలుస్తారా? మీరు? నేను ఏమండి అని పిలుస్తామండి. అంతేనా? అంతే. కొంచెం రొమాన్స్ ఏం లేదా? లేదు లేదు, అంతా వెనకటి కాలం కదా. ఇప్పుడు వాళ్ళం అయితే ఏమండి అని పిలుస్తాము. మాది వెనకటి 35 years అయింది కదండి. ఏమండి అని ఏం లేదు. ఏమండి వస్తున్నారా పోతున్నారా అని అడుగుతాం, అంతే. అది ఇది రెండు ఒకటే. ఉషారాణి గారు నన్ను కన్ఫ్యూజ్ చేశారు. మరి గేమ్ ఆడడానికి రెడీయా మీరు? ఓకే. ఓకే, ప్రాపర్టీస్ చూద్దాం. మీ గేమ్ ఏంటంటే లోనా బయట. మీరు ఇప్పుడు ఉన్నది లోనా. నేను బయట అనగానే ఇటువైపు జంప్ చేస్తారు. అలా లోనా బయట ఆడుతూ ఉంటే మధ్యలో జస్ట్ పండగ చేసుకోకి కొన్ని జంతువులు విజిట్ చేస్తాయి. ఓకే, కుక్క అనగానే ఎలా చేస్తారు? గుర్రం, గద్ద అంటదా గద్ద, ఏనుగు, ఇలా అన్నమాట. ఓకే, మీరు ఎవరైతే కరెక్ట్ గా చెప్పినట్టు చేస్తారో వాళ్ళు అలా ఆడుతూ ఉంటారు. మిస్ చేసిన వాళ్ళు ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ ఎలిమినేట్ అయిన వాళ్ళకి 600, 700, 800, 900, చివరిగా గెలిచిన వాళ్ళకి 1000. రెడీ? ఆల్ ద వెరీ బెస్ట్. బయట లోనా, బయట లోనా, గద్ద. పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు. లోనా బయట, లోనా బయట, లోనా. రండి, ఇద్దరు రండి, ఇద్దరు రండి. అసలు ఆడాలనే ఉద్దేశమే లేదే, ఓడిపోదామనే వచ్చిన వాళ్ళలా ఉన్నారు. ఏంటి మీ వారిని మిస్ అవుతున్నారా?
35 years అయినా కూడా ఇంత మిస్సింగ్ గా త్వరగా ఓడిపోయి వెళ్ళిపోదామని ఆత్రుతగా ఉన్నారు ఆవిడ. మీ ఇద్దరు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యారు కాబట్టి మీకు 600, మీకు 600. లోనా బయట, లోన బయట, లోన ఏనుగు, గుర్రం, గద్ద, ఏనుగు, కుక్క, గుర్రం, గద్ద, లోన. ఏయ్ బయట, లోనా బయట, బయట, లోనా. బాగా ఆడుతున్నారు మీరు, నైస్. ఏనుగు. ఇదేంది ఇది? మేము చూడాలనుకుంటున్నావా? నెక్స్ట్ నువ్వే వెళ్ళిపోతావు నాకు గట్టిగా అనిపిస్తుంది. జాగ్రత్తగాడు, సరేనా? లోనా బయట, లోన, లోన బయట, గుర్రం, ఏనుగు, గుర్రం, చాప. అబ్బో చాప అంటదా? లోనా బయట, లోనా బయట, లోనా, లోనా బయట, బయట. నేను ఎప్పుడు లోనా బయటలో ఇలా ముగ్గురిని గెలిపించింది లేదు. నల్గొండలో ప్రతి ఒక్కరు చరిత్రని తిరగ రాస్తున్నారు. కానీ విని ఎరుగని విధంగా 8వ వింతగా లోనా బయట గేమ్ లో పండగ చేసుకో షోలో ముగ్గురిని గెలిపించి ముగ్గురికి ఇచ్చేస్తున్నారు 1000 రూపాయల హో. కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్, కంగ్రాచులేషన్స్. ఇప్పుడు వాడేద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి నాకు 3+3 6 మంది కావాలి. ఆ 6 మంది జింతక్ తక్ చితక్ చితక్ చేయాలి. ఓకే, ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళల్లో నుంచి 6 మందిని నేను సెలెక్ట్ చేసుకుంటా. మ్యూజిక్. కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, కాలేజ్ పాపల బస్సు ఏ సీటు చూసిన ఫ్రెష్, బ్రేక్ వేస్తే పెద్ద ఇష్యూ మన్మధుడి డిషుం డిష్యూ. చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా, చింతాక్ తక్ చితాక్ చితాక్ చింతాక్ తక్తా. గేమ్ ఏంటంటే వీళ్ళిద్దరూ ఇలా దాన్ని పట్టుకుని ఉంటారు బోర్డ్ని. మీరేం చేయాలంటే ఇటు సైడ్ నుంచి బాల్స్ హోల్స్ ఉన్నాయి కదా అందులో ప్లేస్ చేసేలాగా గురి చూసి వెయ్యాలి. ఆ అమ్మాయి వేయడమే కాదు, మీ ఇద్దరు దాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి పట్టుకోవడం కూడా ఇక్కడ టాస్కే. ఓకే, మొత్తం ముగ్గురు కలిసి అండర్స్టాండింగ్ తో గేమ్ ఆడాలన్నమాట. ఆల్ ది బెస్ట్. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఓకే, 3, 2, 1 గో. పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు చేపు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే, కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. మరి ఇప్పుడు లెక్క పెడదాం. ఓవరాల్ గా టీమ్ ఏ వేసిన బాల్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 11. మరి వీళ్ళ స్కోర్ 11 కాబట్టి మీరు ఎంత స్కోర్ చేయాలి? 12. ఓకే, 12 మీ టార్గెట్. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. ఇటు బ్యాలెన్స్ చేయండి, అటంటే వెళ్ళిపోతాయి. ఇటు ఇటు ఇటు. ఓ మై పవన్ కళ్యాణ్. నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం.
కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. ఇంకేం అనిపిస్తుంది ఏంటి అయిపోగానే కింద ఎత్తుక్కుంటున్నారు. మీకు ఎన్ని బాల్స్ ఇచ్చాం వాళ్ళకి అన్నీ ఇచ్చాం, మీరు అలా టగా 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 మొత్తం నేలపాలు చేశారు. మరి మీ స్కోర్ పెద్దగా అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, ఇక్కడ నుండే కనబడుతుంది. 5 సూపర్. బ్యాలెన్స్ బాగా ఇంపార్టెంట్ అండి. నేను చెప్తే మీరు వినరు. ఫోన్లో అయినా బ్యాలెన్స్ ఉండాలి, లైఫ్లో అయినా బ్యాలెన్స్ ఉండాలి. ఓకే, ఆ బ్యాలెన్స్ టీమ్ ఏకి బాగా ఉంది, అందుకే 11 స్కోర్ చేశారు, మీరు 5 స్కోర్ చేశారు. మరి ఇంకా చెప్పడానికి ఏం లేదు, టీమ్ ఏ వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. మరి ఈ లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2800 రూపాయలు. ఇదండి ఈ రోజు మా నల్గొండ ఆడవాళ్లతో ఆడిన కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ పండగ చేసుకో పవర్డ్ బై కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ. నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, టాటా.